అక్షరభ్యసమునకు వేళ్ళు దారిలో మీరెప్పుడైనా వేళ్ళి మీ పిల్లలకు అక్షరభ్యసం చేయించారా? ప్లాట్ఫామ్ మీద రైల్వే బోర్డులో దారి బదులు ధారీ పట్టుకుని మీరెప్పుడైనా రైలెక్కారా? దశావు ప్రీతి అని పళ్ళికిలిస్తూ మీరెప్పుడైనా పూర్తి స్వదేశీ సంకర పదాల టూత్పేస్ట్తో పళ్ళు తోముకున్నారా? అయితే ఈ వీడియో వెంట చివరి వరకు రండి, మీకు ఆ అలౌకిక అనుభవాలన్నీ కలుగుతాయి. పోతనార్యుని గేహమున భారతీదేవి చిగురు చేతుల వంట చేయునాడు అని బమ్మెర పోతన ఇంట్లో సరస్వతీదేవి ఇష్టంగా వంట చేసి పెట్టేదని, అందుకే పోతన కవితకు అంతటి మహిమ అని గుర్రం జాషువా అన్నాడు. అలాంటి పోతన తెలుగు మందార మకరంద మాధుర్యమున ఓలలాడించిన పరమోత్కృష్ట భాగవతాన్ని ఎక్కడ రాజులకు అంకితమిస్తాడో అని సాక్షాత్తు సరస్వతీదేవి బాధపడి ఆయన ముందు కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటుంటే, కాటుక కంటి నీరు చనుకట్టుపయింబడ ఏల ఏడ్చదో కైటబ దైత్యమర్ధనుని గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నేను ఆకటికై కొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి అని పోతన హామీ ఇచ్చాడు. ఆమె సంతోషించి పోతనకు మరింతగా తెలుగు భాషలో పౌష్టికాహారాన్ని చేసిపెట్టింది. 5 శతాబ్దాల తరువాత ఇప్పుడు మళ్ళీ అదే తెలుగు సరస్వతి కాటుక కంటినీరు బుగ్గలపైనే కాకుండా ఒళ్ళంతా తడిసేలా ఒకటే ఏడుస్తోంది. చదువుల తల్లి సరస్వతీదేవి ఆలయాల్లో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు చదువు బాగా వంటపడుతుంది, జ్ఞానం వికసిస్తుంది, బుద్ధిమంతులవుతారు, వృద్ధిలోకొస్తారు. అలాంటి సరస్వతి ఆలయంలో ఓం ప్రథమంగా అక్షరాభ్యాసానికి వెళ్ళే దారిని సూచించే బోర్డును చూసి అక్షరాభ్యాసం చేయించే సరస్వతీదేవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అక్షరభ్యసమునకు వేళ్ళు దారి అని తాటికాయంత అక్షరాలతో గుడ్డివారికైనా కనిపించేలా రాసిపెట్టారు. సరస్వతీదేవి ఆలయంలో బోర్డు కాబట్టి, అందున అక్షరాభ్యాసానికి సంబంధించిన విషయం కాబట్టి తప్పులు ఉండకూడదు అని అనుకోవడం తప్పు. ఇంగ్లీష్లో తప్పు రాస్తే బాధపడాలి కానీ తెలుగులో ఇలాంటి తప్పులు సహజం అని లోకం దశాబ్దాల క్రితమే పెద్ద మనసుతో అంగీకరించింది. ఈ తప్పులో కొన్ని తాత్విక సంకేతాలు కూడా దాగున్నాయి. వాస్తవానికి ప్రతీకగా ఉంది. తెలుగులో అక్షరభ్యసం చేస్తే చాలు, అది మన జీవనదారుల్లో బాగా వేళ్లు తన్ని తెగులు చెట్టుగా ఏపుగా బలంగా పెరుగుతుంది. ఈ సంకల్పానికి తగినట్లు తెలుగులో చక్కగా రాశారు. ఈ బోర్డు ఎక్కడుందో ప్రభుత్వ దేవాదాయ శాఖ కనుక్కొని అన్ని దేవాలయాల్లో ఇలాంటి తెలుగు వేళ్ళు దారి బోర్డులే పెట్టించాలి. అప్పుడు మన పిల్లల అక్షరాభ్యాసానికి ఆ దారుల్లో తెగులు వేళ్లే దిక్కు. పాపం ప్రభుత్వానికి ఒక్కో అక్షరభ్యసమునకు వచ్చే 1000 రూపాయల ఆదాయం మీద ఉన్న దృష్టి అక్షర దోషాల మీద ఉండదు. ఎందుకంటే దాని పేరే దేవాదాయ శాఖ కాబట్టి. తెలుగులో అక్షరాభ్యాసం ఇలా మొదలైతే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి లెక్కలేనన్ని ఉదాహరణలు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లను తెలిపే బోర్డులో ఇంగ్లీషు హిందీలో లేని తప్పు తెలుగులో మాత్రమే వచ్చి దారి కాస్త ధారీ అయ్యింది. గిరిధారీలా ఇది ప్లాట్ఫామ్ ధారీ అంటే ప్లాట్ఫామ్ను ధరించినవాడు లేక ధరించినది అనే అర్థంలో కొత్త మాటను పుట్టించి ఉంటే మన అజ్ఞానం క్షమించబడుగాక. డాబర్ రెడ్ టూత్పేస్ట్ వాడైతే ఏకంగా రోజు ఉదయాన్నే కన్నడ రాళ్లతో తెలుగు వాళ్ల పళ్ళు ఊడగొట్టి తెలుగువారి చేతిలోనే పెడుతున్నాడు. దేశంలో తయారయ్యింది దశావు ప్రీతి. ఇందులో మొదటి పదం కన్నడ, రెండో పదం తెలుగుగా భావించాలి. కన్నడలో కూడా తప్పుగానే రాసి కన్నడ లిపితో పాటు తెలుగు ప్రకటనలో భాషాతీత సిద్ధిని సాధించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. వాడే శీర్షికలో అన్నట్లు తెలుగు కొత్త అవతారం ఇది. దశావు ప్రీతి అని రాశారు. దేశద ప్రీతి అని ఉండాలి కన్నడ భాష తెలుగు లిపి అయితే. రాతలో ప్రీతి అనేది కూడా తప్పు. కన్నడ లిపిలో ప్రీతి ఇంకోలాగా ఉంటుంది. తెలుగుదేశంలోనే కాకుండా కన్నడ, మరాఠీ దేశంలో అన్ని చోట్ల సమస్త ప్రాంతీయ భాషల్లో దేశంలో గర్వంగా తయారవుతున్న అనువాద ప్రకటనల్లో భాష ఇలాగే అఘోరిస్తోంది. బమ్మెర పోతన రాసిన అంత మంచి తెలుగు భాగవతాన్ని నీచమైన రాజులకు అంకితమిస్తాడేమోనని సరస్వతి అప్పుడు ఏడ్చింది. తన కోవెల కొలువుల్లోనే ఇంత నీచమైన తెలుగును చదవలేక ఇప్పుడేడుస్తోంది. తెలుగు సరస్వతికి
అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఏడుపు మాత్రం తప్పడం లేదు. ఇన్నిన్ని భౌతికమైన బౌద్ధికమైన దాడులు, నిర్లక్ష్యాలు, నిస్పృహలు, నైరాస్యాలను దాటుకుని తట్టుకుని తెలుగు ఈ మాత్రం నిలబడుతోందంటే అది కేవలం కాకతాళీయం, మన పూర్వ జన్మల పుణ్యఫలం అంతే.